సినీ ప్రముఖుల భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు సీఎం. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండదన్నారు. తెలంగాణ రైజింగ్ లో బిజినెస్ మోడల్ ని తీసుకొని వెళ్దామని చెప్పారు భట్టి విక్రమార్క. ప్రజల భద్రత తమకు అత్యంత ముఖ్యమంటున్నారు డీజీపీ జితేందర్. షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలి అని చెప్తున్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకోవచ్చు, అయితే అందులో ఉన్న షరతులు కూడా పాటించాలని అన్నారు. బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్రమైన ఆందోళన ఉందన్న డీజీపీ. బౌన్సర్లు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ డీజీపీ హెచ్చరించారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు దగ్గుపాటి సురేష్. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలన్నదే డ్రీమ్ అని చెప్పారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా ఉండాలన్నారు సురేష్ బాబు. మరి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందన్నారు త్రివిక్రమ్. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు అల్లు అరవింద్. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినమని చెప్పారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు అల్లు అరవింద్. ఎలక్షన్ రిజల్ట్స్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని చెప్పారు మురళీమోహన్. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని చెప్పారు. సినిమా రిలీజ్ కోసం కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి, ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామన్నారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారన్నారు రాఘవేంద్రరావు. రేవంత్ సర్కార్ కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటుందన్నారు. గతంలో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను చంద్రబాబు హైదరాబాద్ లో నిర్వహించారని, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లో పెట్టాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్స్ ఉండాలన్నారు సీఎంతో సమావేశంలో నాగార్జున. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలని చెప్పారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు నాగార్జున. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. మొత్తం 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు.